నేటి పునీతులు పునీత గాల్ గారు. ఇశ్రాయేలీయులు దుర్బలుల తలల మీద కాళ్లు పెట్టి నేలకు త్రొక్కుచున్నారు. సోమవారం, జూలై 1, 2024. మొదటి పట్టణం ఆమోసు గ్రంథము 2వ అధ్యాయం 6 నుండి 10 మరియు 13 నుండి 16 వచనాలు. ప్రభువు ఇట్లనుచున్నాడు: ఇశ్రాయేలీయులు 3-4 మార్లు చేసిన దోషముకు నేను వారిని శిక్షించి తీరుదును. వారు బాకీలు తీర్చలేని సజ్జనులను ద్రవ్యముకు అమ్మివేయుచున్నాను. చెప్పుల జోడు కొరకై పేదలను అమ్మివేయుచున్నారు. దుర్బలుల తలల మీద కాళ్లు పెట్టి నేలకు తొక్కుచున్నారు. దరిద్రులను త్రోవ నుండి ప్రక్కకు నెట్టుచున్నారు. తండ్రి కుమారులు ఒకే యువతిని కూడినా దివ్యనామమును అపవిత్రము చేయుచున్నారు. తాము పేదల నుండి కుదువసొమ్ముగా పుచ్చుకొనిన బట్టలను పరచుకొని ఆరాధనా స్థలములలో పవ్వళించుచున్నారు. తమకు అప్పుపడియున్న వారి నుండి గైకొనిన ద్రాక్షారసమును తమ దేవుని మందిరమున పానము చేయుచున్నారు. అయినను జనులారా, నేను మీ మేలు కొరకు దేవదారుల వలె దీర్ఘకాయులు, సింధూరముల వలె బలాఢ్యులైన అమోరీయులను వేరంట నాశనము చేసితిని. పైన వారి ఫలమును, క్రింద వారి మూలమును నాశనము చేసితిని. నేను మిమ్ము ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చి 40 ఏండ్లపాటు ఎడారిలో నడిపించితిని. ఆమోరీయుల గడ్డను మీకిచ్చితిని. కావున నేనిప్పుడు మిమ్ము నేలపై నొక్కి వేయుదును. నిండు బండివేలను అనగద్రొక్కునట్లు నేను మిమ్ము అనగద్రొక్కుదును. ఆవుడు శీఘ్రముగా పరుగెత్తువారు కూడా తప్పించుకోజాలరు. బలాఢ్యులు సత్తువను కోల్పోదురు. శూరులు స్వీయ ప్రాణములనే కాపాడుకోజాలరు. విలుకాండ్రు నిలువజాలరు. పరుగువీరులు పారిపోజాలరు. రౌతులు ప్రాణములతో తప్పించుకోజాలరు. ఆ దినమున ధైర్యవంతులైన మహావీరులు కూడా ఆయుధములు జారవిడచి పారిపోదురు. ఇది ప్రభువు వాక్కు.